హాయ్ అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా పనులు ఉన్నాయి. పొద్దున్నే వంట స్టార్ట్ చేసుకున్నా నేను ఈరోజు. ఇవాళ వచ్చేసి మా ఇంట్లో బెండకాయ కర్రీ చేస్తున్నా. ఇంట్లో పనులన్నీ అయిపోయాక మా ఇంటి దగ్గరలోనే ఒక పెళ్ళి ఉంది, మా వారికి తెలిసిన వాళ్ళది. దగ్గర చుట్టాలే అనుకోండి. ఆడపిల్ల పెళ్ళి ఉంది, అక్కడికి వెళ్ళాలని ఫాస్ట్గా వంట చేస్తున్నాను. నిన్న పందిరేసిరు, ఈరోజు ప్రధానం ఉంటుంది. మా సైడు ప్రధానం అంటే వాళ్ళు పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేసి ఆడపిల్లకు పెట్టాల్సిన బంగారం ఇప్పుడే పెడతారు. అవన్నీ పెట్టుకొని అమ్మాయి రాత్రి కల్లా వాళ్ళ ఊరు చేరుకుంటుంది. ఇంకా ఏమేమో సంప్రదాయాలు ఉంటాయి కానీ అవన్నీ నాకు తెలియదు. కాకపోతే ఆడపిల్లకు వచ్చేసి తల్లిదండ్రులు ఒడినించుతారు. ఇప్పుడే పుట్టినింటి నుండి బియ్యం పెట్టుకొని ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తుంది ఈరోజు. రేపు వచ్చేసి తలంబ్రాలు ఉంటాయి. అందుకనే ఫాస్ట్గా పని చేసుకుంటున్నా ఇంట్లో అక్కడికి వెళ్ళడానికి. టిఫిన్ అంతా అక్కడే ఉంటుంది కానీ మా వారికి వచ్చేసి ఈరోజు ఆయన పనికి వెళ్తున్నాడు కాబట్టి ఆయన కోసం బాక్స్ కోసం నేను వంట చేస్తున్నాను. ఈరోజు ప్రధానానికి నేను వెళ్తే రేపు ఆయన పనికి వెళ్ళకుండా తలంబ్రాలకు వేరే ఊరు వెళ్తాడు. ఎందుకంటే నేను మీకు ముందు వీడియోలోనే చెప్పిన నా చెయ్యి బాగలేదు, కొంచెం ఇంజ్యూరీ అయిందని. అందువల్ల పిల్లల్ని పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా వేరే ఊరికి వెళ్ళడానికి. అందుకని ఇక్కడ ఊర్లోనే కాబట్టి నేను వెళ్తున్నాను. రేపు వచ్చేసి మా వారు వెళ్తారు. ఇవాళ తినడం వచ్చేసి పెళ్ళి దగ్గరనే ఉంటుంది కాబట్టి మాకు మా ఆయన వరకు కొంచెం దగ్గరికి చేస్తున్నా. బాగుంటుందని కొబ్బరి పొడి కూడా వేసిన ఇందులో. ఈరోజు బెండకాయ కూరలా బాగుంటుందో లేదో చూడాలి. ఇక్కడ నువ్వుల లడ్డు తిని కాసేపు ఆగి కాఫీ కలుపుకుంటున్నాను. ఇది తాగిన తర్వాత 11 కట్ట అన్నం తినాలి. టిఫిన్ అక్కడే తినేవాళ్ళం కానీ ఇంకా నేను పొద్దున ఆడపిల్లను అంటే పెళ్లి కూతుర్ని గండదీపం మోయిస్తాం మా సైడు. ఆ తర్వాత 11కి అట్లా ప్రధానం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రధానం కూడా అయిపోయి ఈవినింగ్ టైంలో అమ్మాయికి ఒడినించుతున్నారు తల్లిదండ్రులు ఇద్దరు. కులం వాళ్ళందరూ కలిసి బియ్యం ప్రతి ఇంటి దగ్గర నుంచి కొన్ని బియ్యం తెస్తారు చాటలల్లో కుంకుమ పెట్టుకొని. అవన్నీ కలిపి ఇట్లాగా పసుపు నూనె వేసి కలిపి అమ్మాయికి ఒడినించిన తర్వాత పెళ్లి కూతురుకు హారతి ఇస్తూ హారతి పాటలు కూడా పాడతారు ముత్తైదువులు అందరూ కలిసి. మా సైడ్ అయితే ఇట్లా బియ్యం అంతా ఒడినించిన తర్వాత ఇట్లా అందరికీ 5 బొడ్డెల్లాగా పెడుతుంది పెళ్లి కూతురు వచ్చేసి. ఇట్లాంటివన్నీ అయిపోయినాక హారతి ఇస్తారు. తర్వాత అత్తవారింటికి వెళ్ళిపోతుంది పెళ్లి